ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ పొందిన స్థాయికి వచ్చిన తర్వాత ఇంకొక ప్రేరేపణ రాదు అనే అవకాశం ఎవరికి ఉండదు. ఎప్పటిదాకా? శరీరములో ఉన్నంతకాలం. అంటే నువ్వు శరీరములో జీవించినంతకాలం నువ్వు ఎంత ఆత్మ సంబంధిగా యేసుతో అడుగులేస్తూ ఆత్మ నడిపింపులో ఆత్మ ప్రేరేపణ చేత పలికే స్థాయిలో ఉన్న శరీరము ఇంకొక ప్రేరేపణ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ పొందుకోవడానికి నువ్వు ఎంత ప్రార్థనా పూర్వకముగా దేవునితో సాన్నిహిత్యమును కలిగి కొనసాగుతావో, శరీరముపై ఆధిపత్యము కొరకు అంతే ఆత్మలో తీవ్రత కలిగి, రోషము కలిగి, మెలకువ కలిగి ఉండాలి. లేకపోతే 5 నిమిషాలు మొత్తం మారిపోతుకోవటం. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతున్న వ్యక్తివి కనుక నీకు శరీర సంబంధమైన పోరాటము, ప్రేరేపణ రాదు అనే గ్యారెంటీ ఉండదు. పక్కా ఖచ్చితంగా వచ్చుద్ది. ఇప్పుడు నాకు ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలాగే ప్రతి విషయములో శోధించబడ్డారు అని హెబ్రీ పత్రికలో రాశాడు. మనలాగే అనండి, ప్రతి విషయం ఇంక వర్ణించక్కర్లేదు. ప్రతి నువ్వు ఇష్టమే కాదు, ప్రతి విషయంలో యేసు ప్రభువారు కూడా శోధన ఎదుర్కొన్నానంట. ఆ టెంప్టేషన్ ఆయన కూడా వచ్చిందంట. ఎప్పుడెప్పుడైతే ఆయనకి శోధన వచ్చిందో ఆయా సమయంలో ఆయన శరీర సంబంధిగా బ్రతికాడు కాబట్టి శోధన వచ్చిందా? సీక్రెట్ ఏంటంటే శరీర సంబంధిగా పోతే శోధనలు రావాల్సిన అవసరం ఉంది. ఎలాగ ఆపేచ్చేగా? నువ్వు ఆల్రెడీ సాతాను గాడి పార్టీలో ఉంటే నిన్ను తిప్పలు పెట్టే అవసరమే ఉంది. బాగా చూసుకుంటాడు. తిప్పలెవడికి, కష్టం ఎవడికి, శ్రమ ఎవడికి, ఆడిని కాదని నువ్వు వద్దు నాకు యేసు ప్రభు కావాలంటేనే కదా ఆడికి బీపీ వచ్చేది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైనింగ్ హిస్ థాట్స్ అండ్ ఆల్ ద టెంప్టేషన్స్, హీ హాస్ నో ప్రాబ్లం విత్ యూ. నువ్వు నాకు వద్దు, నాకు ప్రభు కావాలంటేనే కదా ప్రాబ్లం ఆడికి వచ్చేది. గలతీ పత్రిక 5:17 ఏమంటుంది? ఆత్మకి విరోధంగా శరీరం, శరీరానికి విరోధంగా ఆత్మ ఎప్పుడు ఒకదాంతో ఒకటే. శరీరములో ఉన్నంత కాలం ఈ పోరాటం ఉంటుంది కదా. రోమపత్రిక 8:12 మాట్లాడుతూ మనం శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరములో ఉన్నవారము కాము అన్నాడా? మాట్లాడండి. శరీరములో ఉన్నవారము కామన్నాడా? మా శరీరంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? ఇంకా మరి గాల్లో ఉన్నావా? శరీరముకు రుణస్థలము కాము అంటే శరీరంలో ఉన్నాం కానీ అడిగేం బాకీలేం. మన రుణం అంతా శరీరంలో తీర్చేశాడు. అది చెప్పినట్టల్లా మనం ఆడాల్సిన పని లేదు. శరీరం అన్న ఏదో అడుగుతూ ఉంటుంది. అడగంగానే అయ్యో నా శరీరమా అట్లయినను నిన్ను కాదందున తినుము తాగుము అనకూడదు.